హలో వెల్కమ్ ట్రేడింగ్ యోన్ తెలుగు. ఈరోజు మనం ఆప్షన్ సెల్లింగ్ సిరీస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. స్టార్ట్ చేసే ముందు మనం బేసిక్గా ఆప్షన్ సెల్లింగ్స్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలి. ఎందుకంటే ఆప్షన్ సెల్లింగ్స్ అనేది చాలా డేంజరస్ యాక్చువల్గా. చాలా డేంజరస్. ఎంత డేంజరస్ అంటే ఈవెన్ మీ క్యాపిటల్ 50%, 100% క్యాపిటల్ కూడా పోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ ఆప్షన్ సెల్లింగ్స్ చేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అండ్ ఏ విధంగా మనం ఫాలో అవ్వాలి, ఎన్ని రూల్స్ని మనం తెలుసుకోవాలి, ఎంత ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకున్న తర్వాత ఆప్షన్ సెల్లింగ్స్ చేయాలి అనే దాని గురించి పూర్తిగా మనం ఈ వీడియోలో మాట్లాడదాం. ఆప్షన్ సెల్లింగ్ సిరీస్ స్టార్ట్ చేసే ముందు ఒక ప్రావర్బ్ బుక్ గురించి చెప్తాను. ఈట్ లైక్ యాన్ యాంట్, షిట్ లైక్ యాన్ ఎలిఫెంట్ అని చెప్పి ఒక ప్రావర్బ్ ఉంది. అండ్ ఆ ప్రావర్బ్ మీకు ఆల్రెడీ తెలుసుంటే ఒకసారి కామెంట్లో చెప్తే మన వ్యూయర్స్ కూడా తెలుసుకుంటారు. ఏంటంటే బేసిక్గా చిన్న చిన్న ప్రాఫిట్స్ అనేవి తీసుకుంటారు, ఒక్కసారి పెద్ద బిగ్ లాస్ అనేది చేస్తారు ఆప్షన్ సెల్లర్స్ అని చెప్పి దాని మీనింగ్. సో ఈ ఆప్షన్ సెల్లింగ్ చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ మనం బేసిక్గా మనకు ఒక 2-3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయినా ఉండాలి. ఆప్షన్ బయ్యర్స్గా 2-3 ఇయర్స్ అయినా ఎక్స్పీరియన్స్ ఉంటే బెటర్ అని నా ఒపీనియన్. దట్టు ఆప్షన్ బయ్యర్స్ ఆప్షన్ బయింగ్కి ఎందుకు నేను అంత ప్రిఫర్ చేస్తున్నాను అంటే, ఆప్షన్ బయింగ్లో కూడా మీరు ఫుల్ క్యాపిటల్ తీసుకురమ్మని చెప్పి కాదు, బేసిక్గా 1 లాట్ 2 లాట్స్ 1 or 2 లాట్స్తో దట్టు అవుట్ ఆఫ్ ది మనీ ఆప్షన్స్ని బై చేస్తూ, అంటే మార్కెట్ స్ట్రక్చర్స్ని మనం తెలుసుకుంటాం. బేసిక్గా మార్కెట్లో మొమెంటం వస్తుందా, సైడ్ వేస్ వెళ్తుందా, లేదు మార్కెట్లో వోల్టాలిటీ ఉంది, సో మనం ఎటువంటి ట్రేడ్స్ని తీసుకోకూడదు, ఏ ప్లేస్లో మనం ఎంట్రీస్ తీసుకోకూడదు, ఏ ప్లేస్లో మనం ఎగ్జిట్ అయిపోవాలి. ఇలా మనం కొన్ని టెక్నికల్ టర్మ్స్ కింద మాట్లాడితే చాలా తెలుస్తాయి. చాలా తెలుస్తాయి. ఎందుకంటే మనకు ఆప్షన్ బయింగ్లో ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ అనేది చాలా తక్కువ. ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ అనేది చాలా తక్కువ. ఈవెన్ మీరు ఆప్షన్ బయింగ్ చేసేటప్పుడు ప్రాఫిట్స్ గురించి కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదు, యాజ్ ఏ బిగినర్స్ కావచ్చు, యాజ్ ఏ ఇంటర్మీడియట్ కావచ్చు. బేసిక్గా నేను ఆప్షన్ బయింగ్ ఎందుకు ప్రిఫర్ చేస్తాను అంటే, మార్కెట్లో లాస్ కట్ చేసుకోవడం అలవాటు అవ్వాలి, మార్కెట్ స్ట్రక్చర్ ఏ విధంగా ఫామ్ అవుతుంది అని తెలిసిపోతుంది. ఎప్పుడంటే ఆఫ్టర్ 2-3 ఇయర్స్ మీరు కంటిన్యూస్గా మార్కెట్లో ఉండి 1 or 2 లాట్స్తో లాస్ చేస్తూ ఉంటారు, ప్రాఫిట్స్ ఏమి ఉండదు. కాకపోతే మీకు మార్కెట్ స్ట్రక్చర్ తెలుస్తుంది. ఆ మార్కెట్ స్ట్రక్చర్ తెలిసిన తర్వాత ఆప్షన్ సెల్లింగ్స్ మీరు స్టార్ట్ చేస్తే ఎక్కడ మనకి వోల్టాలిటీ వస్తుంది, ఎక్కడ మొమెంటం వస్తుంది, ఎక్కడ సైడ్ వేస్ వస్తుంది అని మనకి ఆల్రెడీ ఒక క్లియర్ పిక్చర్ ఉంటుంది. ఆ క్లియర్ పిక్చర్ ఉన్నప్పుడు మనం ఎప్పుడు ఎగ్జిట్ అయిపోవాలి అనేది కూడా చాలా ఈజీగా తెలిసిపోతుంది. అందువల్ల ఆప్షన్ బయింగ్ మనం ఒక 2 ఇయర్స్ ఓటీఎం అమౌంట్స్తో చేస్తే, 1 year or 2 years ఖచ్చితంగా ఓటీఎం అమౌంట్స్తో చేస్తే ఆటోమేటిక్గా మనకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. దాని తర్వాత ఆప్షన్ సెల్లింగ్స్ చేసుకుంటే మనకు కొంచెం మేలు జరుగుతుంది. లేదు డైరెక్ట్గా మనం వెళ్ళి ఆప్షన్ సెల్లింగ్ స్టార్ట్ చేసాం, బేసిక్గా ఆప్షన్ సెల్లింగ్ స్టార్ట్ చేయాలి అన్న థాట్ ఉన్న ప్రతి ఒక్కరికి నాకు తెలిసి వాళ్ళ క్యాపిటల్ ఒక 10 lakhs 20 lakhs ఇలా ఉంటుంది. ఎందుకంటే ఆప్షన్ సెల్లింగ్స్లో చాలా చిన్న చిన్న ప్రాఫిట్స్ కనిపిస్తుంటాయి కాబట్టి వాళ్ళు క్యాపిటల్ని చాలా ఎక్కువ దాంట్లో డిప్లాయ్ చేస్తారు. అంత ఎక్కువ క్యాపిటల్ని డిప్లాయ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే, బేసిక్గా ఈ ఎక్స్పీరియన్స్ లేకుండా ఫ్రెషర్గా అంటే బేసిక్గా కొత్తగా మార్కెట్లో ఎవరైతే స్టార్ట్ చేశారో వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే, మార్కెట్ ట్రెండ్ ఎగెనిస్ట్ వెళ్ళిపోతారు. ట్రెండ్ ఎగెనిస్ట్ వెళ్ళినప్పుడు ఆప్షన్ సెల్లింగ్స్ లాస్ని కట్ చేయలేకపోవడం, ట్రెండ్ ఎగెనిస్ట్గా పొజిషన్స్ని అడ్జస్ట్ చేసుకోవడం, ఇలా కంటిన్యూస్గా చేసి వాళ్ళ క్యాపిటల్ని ఒక 10-20 lakhs క్యాపిటల్ ఉంది, దాన్ని ఒక 2-3 monthsలో దాన్ని ఒక 75%, 80% కూడా లాస్ చేస్తారు. ఆ మిగిలిన ఒక 20% అమౌంట్ ఉంటుంది కదా, ఆ 20% అమౌంట్ని కూడా ఆప్షన్ బయింగ్ చేసేసి అవకొట్టేస్తారు. బేసిక్గా జరిగే సిచ్యువేషన్స్ ఇవి. ఆ సిచ్యువేషన్స్ గురించి బట్ బేసిక్గా ఆప్షన్ సెల్లింగ్ చేసే ముందు అట్లీస్ట్ 1 year or 2 years ఎక్స్పీరియన్స్ ఉంటేనే చేయండి, లేకపోతే డైరెక్ట్గా ఆప్షన్ సెల్లింగ్స్ చేయకండి. ఈ మాట చెప్తే చాలామందికి కోపం వస్తుంది, ఎందుకంటే ఆప్షన్ సెల్లర్స్ ఎక్కువ ప్రాఫిట్ చేస్తారు, సో మీరు అందువల్ల దాన్ని సపోర్ట్ చేయట్లేదు అని కాదు. ఆప్షన్ సెల్లర్స్ అనేవాళ్ళు ప్రాఫిట్ ఎక్కువ సాల్వ్ చేస్తారు, లాసెస్ వచ్చినప్పుడు చాలా పెద్దది అవుతుంది. ఒక సర్టైన్ అమౌంట్ని మించి లాస్ వచ్చినప్పుడు మనం ట్రేడ్ని ఆపేయాలి. రిస్క్ మేనేజ్మెంట్ అనేది 100% కంపల్సరీ ఆప్షన్ సెల్లర్కి తెలిసి ఉండాలి. సింపుల్గా చెప్పాలి అంటే, ఈ రిస్క్ మేనేజ్మెంట్ తెలియాలి అంటే ఆ బుక్కుల్లో థియరటికల్గా, లేకపోతే నేను వీడియోలో చెప్పినా, వేరే ఒక్కరు వీడియోలో చెప్పినా మీకు అది అర్థం కాదు. ఎవరు వీడియోలో చెప్పినా కానీ, మీరు బుక్ చదివినా కానీ, ఏం చేసినా కానీ అర్థం కాదు. సింపుల్గా మీరు ఏం చేయాలి అంటే, మీరు పేపర్ ట్రేడింగ్ చేస్తారా వాటెవర్, అది మీ అభిప్రాయం,
కాకపోతే 1 లాట్తో మనం ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ 1.5 ఇయర్ అలా ట్రేడ్ చేసి మీ దగ్గర క్యాపిటల్ ఉంటుంది, మీరు నేర్చుకొని పెట్టుకుంటే రిస్క్ మేనేజ్మెంట్ సైకాలజీ అని నేర్చుకొని పెట్టుకుంటే అప్పుడు క్యాపిటల్ని డిప్లాయ్ చేయండి. దాంట్లో తొందర ఏముంది? ముందే క్యాపిటల్ తీసుకొచ్చి అవగొట్టుకోవడం కంటే ఓటీఎం ఆప్షన్స్ బై చేసి రోజుకు 500 లాస్ తీసుకొని 20 ట్రేడింగ్ డేస్ 1 మంత్కు ఉంటే మనం పోతే ఎంత పోతుంది? 10,000 పోతుంది. పర్ ఇయర్కి ఎంత వెళ్తుంది? 1,20,000 ఉంటుంది. అంటే ప్రతిరోజు లాస్ అవుతారు అని చెప్పి ఏం లేదు కదా. ఎగ్జాంపుల్ 240 డేస్ మనం కంటిన్యూస్గా ట్రేడింగ్ చేస్తే ప్రతిరోజు లాస్ వస్తుందా? ప్రతిరోజు లాస్ వస్తుందా? లేదు. ప్రాబబిలిటీ ఒక 20% వేసుకోండి, ఒక 10% డేస్ అన్నా, ఓకే 24 డేస్ అయినా ప్రాఫిట్స్ రాకుండా ఉంటాయా? 48 డేస్ అయినా ప్రాఫిట్స్ రాకుండా ఉంటాయా? ఓకే, ఇలా చేసుకుంటే మీకు ఎంతతో పోయింది? 1,20,000తో పోయింది. సరే 1.5 lakh 2 lakhsతో పోయింది. అదే ఆప్షన్ సెల్లింగ్స్లో డైరెక్ట్గా మీరు దిగితే ఎంత లాస్ అయ్యే ఛాన్స్ ఉంది? ఎంత లాస్ అయ్యే ఛాన్స్ ఉంది అది ఒకసారి గమనించండి. సో ఆప్షన్ సెల్లింగ్స్లో దిగే ముందు మీకు అట్లీస్ట్ 1 ఇయర్, అంటే ప్రాఫిట్స్ కోసం కాదు, రిస్క్ మేనేజ్మెంట్ సైకాలజీ, మనం ఎయిమ్ కొంచెం హైగా ఉన్నప్పుడు మనం టైం అనేది 1 ఇయర్ ఇవ్వాలి, ఒక్కొక్కసారి 2 ఇయర్స్ ఇవ్వాలి, కొంతమందికి 4 ఇయర్స్ పడుతుంది, కొంతమందికి 3 ఇయర్స్ పడుతుంది. ఎప్పుడు కూడా రిస్క్ మేనేజ్మెంట్ అనేది కరెక్ట్గా ఉండాలి, సైకాలజీ అనేది కరెక్ట్గా ఉండాలి. మార్కెట్లో చాలాసార్లు కొన్ని వైల్డ్ మొమెంటమ్స్ వస్తాయి. వైల్డ్ మొమెంటమ్స్ వచ్చినప్పుడు ఆప్షన్ బయర్కి నష్టం లేదు, ప్రీమియమ్స్ పే చేస్తారు కాబట్టి టక్కన ఎగ్జిట్ అయిపోతారు. ఆప్షన్ సెల్లర్స్ ఏంటంటే ఆ లాస్ని వాళ్ళు కూడా ఎగ్జిట్ అయితే ఓకే, ఆ ఎగ్జిట్ అవ్వాలి అన్న మైండ్ సెట్ ఉంది చూసారా, ఆ ఎగ్జిట్ అవ్వాలి అన్న మైండ్ సెట్ ఎప్పుడు ప్రిపేర్ అవుతుంది అంటే మీకు ఎక్స్పీరియన్స్ ఉంటేనే అది ఆ మైండ్ సెట్ ప్రిపేర్ అవుతుంది. క్లియర్? సో ఎప్పుడు కూడా ఆప్షన్ సెల్లింగ్ ఈజ్ వెరీ గుడ్ ఆప్షన్, బట్ రిస్క్ మేనేజ్మెంట్ అండ్ సైకాలజీ తెలియకపోతే అంతకంటే ది వరస్ట్ ఆప్షన్ అనేది ఇంకోటి ఉండదు. సో రిస్క్ మేనేజ్మెంట్ సైకాలజీ రావాలి అంటే థియరిటికల్గా వీడియోస్ చూస్తే ఏవి రాదు. 1 ఇయర్ ఆర్ 1.5 ఇయర్ 2 ఇయర్స్, కొంతమందికి 3 ఇయర్స్ ఇలా ఆప్షన్ బయింగ్, ఓటీఎం ఆప్షన్ బయింగ్ 1 లాట్తో చేస్తే మీకు ఐడియా ఉంటుంది. అట్లీస్ట్ ఆ ఆప్షన్స్లో ఉన్న వోల్టాలిటీ ఐడియా ఉంటుంది, ఆ ఫ్లక్చువేషన్స్ అనేవి ఐడియా ఉంటాయి, ప్రతిదీ కూడా తెలుస్తుంది. ఆప్షన్ సెల్లింగ్స్ అనేవి అంత ఈజీగా దిగకండి. స్టాక్ ఆప్షన్స్ని అసలు టచ్ చేయకండి. స్టాక్ ఆప్షన్స్ని అసలు నేను ఎంకరేజ్ చేయట్లేదు. నేర్చుకోవాలి అన్న ఉద్దేశంతో లెర్నింగ్ పర్పస్ మీద ఉన్నప్పుడు మాత్రమే మన ఛానల్ పనికి వస్తుంది. కోర్సెస్ మనం ఆప్షన్ సెల్లింగ్ కోర్స్ తీసుకున్నా కానీ ఎటువంటి ఉపయోగం ఉండదు, ఆప్షన్ సెల్లింగ్ గురించి తెలిసినా కానీ ఎటువంటి ఉపయోగం ఉండదు. రిస్క్ మేనేజ్మెంట్ అండ్ సైకాలజీ సెట్ అవ్వకపోతే, మీకు ఆ లాస్ కట్ చేసే మైండ్ సెట్ లేకపోతే, సింపుల్ వర్డ్స్, ఈ సింపుల్ వర్డ్స్ ఇప్పుడు మనం స్క్రీన్ పైకి వెళ్దాం. స్క్రీన్ పైకి వెళ్ళిన తర్వాత డీటెయిల్డ్గా ఎందుకు ఆప్షన్ సెల్లింగ్స్ అనేవి అంత క్రిటికల్ అనే దాని గురించి కూడా మనం మాట్లాడదాం. మనం ఆప్స్ట్రా చార్ట్లోకి అయితే వచ్చాం. అంటే ఆప్షన్ బయింగ్ చేస్తే ఎంత ప్రాఫిట్ ఉంటుంది, ఎంత లాస్ ఉంటుంది, ఆప్షన్ సెల్లింగ్ చేస్తే ఎంత ప్రాఫిట్ ఉంటుంది, ఎంత లాస్ ఉంటుంది అనే దాని గురించి డిస్కస్ చేయడానికి మనం ఆప్స్ట్రా అనేది మనకు వన్ ఆఫ్ ది ఆప్షన్. ఓకే, సో నిఫ్టీలో కావచ్చు, బ్యాంక్ నిఫ్టీ కావచ్చు, ఏదైనా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రెసెంట్ అయితే నేను నిఫ్టీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో 22,147 దగ్గర మార్కెట్ ఉంది. ఆల్మోస్ట్ మనం 22,150 అనుకుందాం. ఓకే, ఇక్కడ చూస్తే ఆప్షన్స్లోకి వెళ్ళి 28 మార్చ్ 2024 రీసెంట్ కాంట్రాక్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత 22,150 కాల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నాం. సింపుల్. ఈ రెండు సెలెక్ట్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఇక్కడికి వెళ్ళి బై ఆప్షన్ 1 క్వాంటిటీ 1 లాట్ యాడ్ పొజిషన్ కొట్టారు. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఒక గ్రాఫ్ వచ్చింది, రైట్? ఈ గ్రాఫ్ని కొంచెం పక్కన పెడదాం, ఎందుకంటే మనం ఇక్కడైతే కొంచెం క్లియర్గా తెలుసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండి, ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ ఎంత? 55.73%. ఓకే, బాగా గుర్తు పెట్టుకోండి, ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ ఎంత? 55.73%. బట్ మనం 35% అనుకుందాం. ఓకే, సో మ్యాక్సిమం ప్రాఫిట్ ఎంత? మ్యాక్సిమం ప్రాఫిట్ ఎంత? అన్డిఫైన్డ్. అంటే అక్కడ అన్డిఫైన్డ్, మార్కెట్ అప్ సైడ్కి వెళ్తూ ఉంటే ప్రాఫిట్ వస్తూ ఉంటుంది, మార్కెట్ అప్ సైడ్కి వెళ్తూ ఉంటే ప్రాఫిట్ వస్తూ ఉంటుంది. బట్ ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ ఎంత? 35.73%. మార్కెట్ అప్ సైడ్కి వెళ్ళే కొద్దీ మనకు ప్రాఫిట్ అన్లిమిటెడ్గా వస్తుంది, బట్ ప్రాబబిలిటీ తక్కువ ఎందుకు ఉంది? ఓకే, ప్రాబబిలిటీ తక్కువ ఎందుకు ఉంది? ఎందుకంటే ఆప్షన్ బయింగ్లో ట్రెండింగ్ మార్కెట్ వచ్చినప్పుడు మంచి అమౌంట్ని సంపాదించుకోగలం. ఒక్కొక్కసారి కొంచెం కిందకి డౌన్ సైడ్కి వచ్చినా కానీ మన చేతిలో నుండి ప్రాఫిట్ అనేది మిస్ అయిపోతుంది. అదొక మెయిన్ నెగిటివ్ థింగ్ ఆప్షన్ బయింగ్లో. అంటే మళ్ళీ అడ్జస్ట్ అయితే ఓకే,
లేకపోతే ప్రీమియమ్స్ కొంచెం ఫాస్ట్గా డౌన్ అయిపోవడం ఇలా జరుగుతుంది. సో మ్యాక్స్ లాస్ ఎంత? ఓకే, మ్యాక్సిమం లాస్ ఎంత? మ్యాక్సిమం లాస్ ఎంత? -3378 అంటే రూ. 3,378 లాస్. మ్యాక్సిమం లాస్ అనేది ఎందుకు? ఆప్షన్ బయింగ్ లో మనం ప్రీమియం మాత్రమే అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తాం కాబట్టి, ప్రీమియం మాత్రమే ఇచ్చి బై చేస్తాం కాబట్టి మనకు ప్రీమియం ఒకటే లాస్. వస్తే ప్రాఫిట్ చాలా అన్‌డిఫైన్డ్. ఇప్పుడు 22,150 నుండి 22,500కి వెళ్ళింది అనుకోండి. 1 లాట్‌కి రూ. 14,591 మనకు ప్రాఫిట్ అని చెప్పి ఇక్కడ చూపిస్తుంది. అయితే ఇక్కడ బ్రేక్ ఈవెన్స్ మనం ఓకే ఏని వదిలేద్దాం. ఎస్టిమేటెడ్ మార్జిన్ చూసుకుంటే రూ. 3,378. ఓకే, అంతే మనం పే చేయాల్సింది. ఇంకా మనం ఏం పే చేయాల్సిన అవసరం లేదు. సేమ్ మన ఆప్షన్ సెల్లింగ్స్‌కి వెళ్దాం. ఆప్షన్ సెల్లింగ్స్‌లో ఎగ్జాక్ట్‌గా మనం సిఈ బై చేస్తాం అప్ సైడ్‌కి వెళ్ళేటప్పుడు. ఆప్షన్ సెల్లింగ్స్‌లో పిఈ సెల్ చేస్తాం. క్లియర్? ఆప్షన్ సెల్లింగ్స్‌లో పిఈ సెల్ చేస్తాం. సో 22,150 పిఈ నేను సెల్ చేయబోతున్నాను. ఓకే, సెల్ చేశాను. ఒక పొజిషన్ యాడ్ చేశాను. ఈ పొజిషన్ రిమూవ్ చేయలేదు. రిమూవ్ చేస్తాను. సో ఇప్పుడు చూడండి. ఇక్కడ చూస్తే మనకు మార్జిన్ చూసుకుంటే రూ. 1,28,994 ఉంది. కాకపోతే మనం 1,50,000 పర్ లాట్‌కి మనం ప్లాన్ చేసుకుంటే నేకెడ్ ఆప్షన్ సెల్లింగ్ చేయొచ్చు. క్లియర్? సో ఇక్కడ ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ ఎంత? చూడండి. ఇందాక 35.73% మనకి ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ ఉంటే ఇక్కడ 60.06% ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ ఉంది. అర్థమైందా? డిఫరెన్స్ అర్థమైందా? ఎందుకంటే ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ చాలా ఎక్కువ. అంటే 100లో 60.06% మీకు ప్రాఫిట్ వచ్చే ప్రాబబిలిటీ ఉంది. మాక్సిమం ప్రాఫిట్ ఎంత? రూ. 2,628 మాత్రమే మీ ప్రాఫిట్. మాక్సిమం అంటే ఈ ఆప్షన్ మార్కెట్ డౌన్ సైడ్‌కి వెళ్ళకుండా అప్పుడే క్లోజ్ అయిపోతే మనం సెల్ చేసిన ఆప్షన్ 0 అయితే మనకిది మాక్సిమం ప్రాఫిట్. ఓకే. సో మాక్సిమం లాస్ ఎంత? మాక్సిమం లాస్ ఎంత డౌన్ సైడ్‌కి వెళ్తే? అన్‌డిఫైన్డ్. అంటే మార్కెట్ 22,150 నుండి డౌన్ సైడ్‌కి 22,000 21,900కి వచ్చింది అనుకోండి. సింపుల్‌గా మన లాస్ -9,894 మన లాస్. ఇంకా డౌన్ సైడ్‌కి వెళ్ళింది అంటే 26,000 ఎంతైనా అవ్వచ్చు. అన్‌డిఫైన్డ్. మనం పెట్టిన మొత్తం అమౌంట్ కూడా పోవచ్చు. ఓకే, మనం పెట్టిన మొత్తం అమౌంట్ కూడా పోవచ్చు. సో అందువల్ల మనకిక్కడ ప్రాబబిలిటీ అనేది పెరిగింది. మార్జిన్ అనేది చూసుకుంటే మార్జిన్ ఎక్కువ, ప్రాఫిట్ తక్కువ, ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ ఎక్కువ. క్లియర్? ఆప్షన్ సెల్లింగ్స్‌లో అన్‌డిఫైన్డ్ లాస్, ప్రాఫిట్ లిమిటెడ్ ప్రాఫిట్, డిఫైన్డ్ ప్రాఫిట్. సింపుల్. ఈ 2 పాయింట్స్‌ని బాగా అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసిన తర్వాత ఆప్షన్ సెల్లింగ్స్‌లో మనం కొంచెం రిస్క్ తగ్గించుకోవాలి అంటే ఏం చేస్తామంటే, ఇప్పుడు ఎట్ ది మనీ ఆల్రెడీ మనం ఎట్ ది మనీ గురించి ఒక సిరీస్ ప్లేలిస్టే చేసుకున్నాం. అదొకసారి చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఇక్కడ ఎట్ ది మనీ ఆప్షన్ సెల్ చేసినప్పుడు సింపుల్‌గా ఇప్పుడు 22,150 పిఈ సెల్ చేసినప్పుడు 22,000 పిఈని రూ. 14 ఉంది దీని ఆప్షన్ ప్రైస్. దీన్ని బై చేశాను అనుకోండి. బై చేస్తే ఏమవుతుందంటే హెడ్జింగ్ అవుతుంది. ఇక్కడ చూడండి. హెడ్జింగ్ అయింది. ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ ఎంత? 57.03%. 57.03% ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్. ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ అనేది ఆప్షన్ బయింగ్ కంటే ఎక్కువ, నేకెడ్ ఆప్షన్ సెల్లింగ్ కంటే తక్కువ. క్లియర్? ఎందుకంటే హెడ్జింగ్ చేశాం కాబట్టి. ఇక్కడ మనకి మాక్సిమం ప్రాఫిట్ కూడా తగ్గింది. ఓకే, రూ. 1,880 మాత్రమే మన ప్రాఫిట్. మార్జిన్ చూసుకుంటే ఎస్టిమేటెడ్ మార్జిన్ 28,270 చూపిస్తుంది. కాకపోతే అంత తక్కువ ఉండదు. మనకి మార్కెట్‌లో మనకు ప్రాఫిట్ వచ్చే కొద్దీ, లాస్ వచ్చే కొద్దీ అవి మార్జిన్‌లో కొంచెం ఫ్లక్చుయేషన్ జరుగుతూ ఉంటాయి కాబట్టి పర్ లాట్ హెడ్జింగ్ చేసినా కానీ ఒక 40,000 మెయింటైన్ చేసుకోవడం ది బెటర్ అని నా ఒపీనియన్. ఓకే, ఇక్కడ చూద్దాం. మాక్సిమం లాస్ ఎంత? 5,620. ఓకే,
60% ప్రాబబిలిటీతో ఆప్షన్ బయింగ్ చేయడం బెటరా, 60% ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ తో నేకెడ్ ఆప్షన్ సెల్లింగ్ చేయడం బెటరా, 57.03% తో విత్ హెడ్జింగ్ మాక్సిమం లాస్ -5620 చేయడం బెటరా? అది మీరు డిసైడ్ అవ్వండి. అది డిసైడ్ అయితే మనకి ఏది బెటర్ అనిపిస్తుంది? హెడ్జింగ్ బెటర్ అనిపిస్తుంది. ఓకే, హెడ్జింగ్ అనేది బెటర్ అనిపిస్తుంది. కరెక్ట్. సో మనం నేకెడ్ ఆప్షన్ సెల్లింగ్ ని చెయ్యము. ఎందుకంటే హెడ్జింగ్ చేస్తే మన దగ్గర ఉన్న క్యాపిటల్ ని మనం సేవ్ చేసుకోవచ్చు. అదే విధంగా మనకి ప్రాబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ తగ్గుతుంది. మనం ఎస్టిమేటెడ్ నేకెడ్ ఆప్షన్ సెల్లింగ్స్ కన్నా వచ్చే ప్రాఫిట్ తగ్గుతుంది. అంటే ఆప్షన్ బయింగ్ లో ప్రాబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ తక్కువ, అలాగే రిస్క్ తక్కువ. ఆప్షన్ సెల్లింగ్ లో ప్రాబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ ఎక్కువ, అలాగే మాక్సిమం లాస్, రిస్క్ ఎక్కువ. సో హెడ్జింగ్ లో ప్రాబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ కూడా పర్లేదు, మాక్సిమం లాస్ కూడా తక్కువ, మాక్సిమం ప్రాఫిట్ కూడా తక్కువ. సో మార్జిన్ కూడా మనకు చాలా తగ్గుతుంది. ఒక నేకెడ్ ఆప్షన్ సెల్లింగ్ చేయడం కంటే 2 హెడ్జింగ్ పొజిషన్స్ తీసుకోవచ్చు. సేమ్ ప్రాఫిట్ ని కూడా మనం జనరేట్ చేయొచ్చు ఒక మార్జిన్ తో. కాకపోతే 1 లాట్ తో చేసుకుంటే, 1 లాట్ తో ఆప్షన్ సెల్లింగ్ విత్ హెడ్జింగ్ ప్లాన్ చేసుకుంటే మనం ఎక్కువ రోజులు మార్కెట్లో సర్వైవ్ అవ్వచ్చు. ఓకే, సో ఈ హెడ్జింగ్ గురించి ఇక్కడ వరకు తెలిసింది కదా. నెక్స్ట్ వీడియోలో మనం ఏ విధంగా హెడ్జింగ్ చేసుకోవాలి, మార్కెట్లో ఏ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ ఫామ్ చేసినప్పుడు ఏ టైప్ ఆఫ్ ఆప్షన్ సెల్లింగ్ చేయాలి అనే దాని గురించి మనం మాట్లాడదాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.